హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఇంట్లోనే సింపుల్గా స్నాక్ ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా హెల్తీగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కనుక ఉంటే ఇంట్లో పన్నీర్తో ఈ విధంగా శాండ్విచ్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళకందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేయాలి. టమోటాను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేయాలి. క్యాప్సికమ్ ఉంటే దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లో తందూరి మయోనీస్ని కూడా యాడ్ చేస్తున్నాను. నార్మల్ మయోనీస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మయోనీస్ లేకపోతే గట్టిగా ఉండే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కెచప్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ఆరిగానోని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా స్పైసీగా కావాలనుకుంటే మనకు తందూరి మయోనీస్ కూడా కాస్త స్పైసీగా ఉంటుంది కాబట్టి నేనేమీ యాడ్ చేయలేదు. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఇప్పుడు బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ స్లైస్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెడుతున్నాను. ప్రాసెస్డ్ చీజ్ ఉంటే కూడా దాన్ని తురిమి కూడా పైనుంచి వేసుకోవచ్చు. పైనుంచి ఇంకొక బ్రెడ్ పీస్తో కవర్ చేసేసి దీన్ని పెను మీద నెయ్యి వేసుకొని కాలుస్తున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బటర్తో కూడా చేసుకోవచ్చు. కానీ నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మనము వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకొని సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మెల్లగా టోస్ట్ చేసుకున్నారంటే హై ఫ్లేమ్లో పెట్టకుండా మనకు చీజ్ బాగా కరుగుతుంది. అన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఆ సెగకి లోపల ఉండేటివి కాస్త సాఫ్ట్గా అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేయడమే. పిల్లలకైతే టమాటో కెచప్తో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.